అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 6 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కష్టం లేకుండా ఫలం రాదు, శ్రమ లేకుండా విజయం రాదు, నమ్మకం ఉంటే మార్గం దొరుకుతుంది, ధైర్యం ఉంటే గమ్యం చేరుకుంటాము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 6, 2026 సోమవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషంలకు, సూర్యాస్త సమయం 6 గంటల 26 నిమిషంలకు, చంద్రోదయం 10 గంటల 16 నిమిషంలకు, చంద్రాస్త సమయము 9 గంటల 24 నిమిషంలకు. ఈ రోజున తిథి చవితి. ఏప్రిల్ 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషంల వరకు చవితి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము అనురాధ. ఏప్రిల్ 6 రాత్రి 12 గంటల 7 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 7 రాత్రి 2 గంటల 56 నిమిషంల వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకి వస్తారు. యోగం సిద్ధి. ఏప్రిల్ 5 మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషంల నుంచి ఏప్రిల్ 6 మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషంల వరకు. తదుపరి వ్యతిపాత. కరణం బాలవ. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషంల వరకు. తదుపరి కౌలవ. ఏప్రిల్ 7 రాత్రి 3 గంటల 22 నిమిషంల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యం అనేది లేదు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 32 నిమిషంల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 42 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 14 నిమిషంల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 33 నిమిషంల నుంచి ఉదయం 5 గంటల 21 నిమిషం వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 6 నిమిషంల వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 28 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 52 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, చంద్రుడు తండ్రి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజునైతే చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి పంచాంగం ప్రకారము. ఈరోజు వివాహం చేసుకోవటానికి, ఉపనయనం కానీ, గృహారంభం కానీ, గృహప్రవేశము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసము, నామకరణము, అన్నప్రాస, బారసాల, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి కానీ, చెవులు కుట్టించుకోవడానికి కానీ, గర్భధారం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ, ఇలా అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు పంచాంగం ప్రకారం చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 7 రాత్రి 2 గంటల 56 నిమిషాల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 6 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.